మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వైదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి హస్త నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ అనే హస్త నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ 1, 2, 3, 4 పాదాల వారికి ఏ విధంగా చెప్తోంది? హస్త పాణినాం పంచ అంటారు. అంటే హస్త నక్షత్రము చేతి వేళ్ల ఆకారములో, మనం జనరల్గా హస్తము అంటే చేతిని చూపిస్తూ ఉంటాం కదా. హస్త నక్షత్రం ఎలా ఉంటుందంటే ఆకాశంలో చేతి వేళ్ల ఆకృతిలో 5 నక్షత్రాలుగా మనకి సంచారం కనబడుతూ ఉంటుంది. మన టెలిస్కోపులు ఇప్పటికీ చూడొచ్చు దాన్ని. అయితే హస్త నక్షత్రానికి అధిపతి సూర్యుడు, దైవాల్లో అధిపతి సూర్యుడు. తరువాత ఈ యొక్క కన్యలో సంచారం కాబట్టి అధిపతి బుధుడు. హస్త నక్షత్రానికి నక్షత్రరీత్యా చంద్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా సరే పేరు బట్టి చూసుకునేటువంటి వాళ్ళు పు, షం, నా, ఠ అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభమైతే మీది హస్త నక్షత్రం కింద ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే హస్త నక్షత్రం 4 పాదములలో 3వ పాదంలో జన్మించినటువంటి హస్త నక్షత్రం వాళ్ళకి దోషం అనేటువంటిది ఉంటుంది. చిన్న వయసులోనే 3వ పాదంలో జన్మించిన వాళ్ళు మీరు మీ యొక్క చార్ట్ చూసుకున్న తర్వాత బాల అరిష్టములు కానీ ఎయిదర్ మీ పిల్లలకున్నా మీకున్నా ఖచ్చితంగా నవవిధ శాంతిని ఆచరింప చేసుకోండి. లేదు అనుకుంటే దాని నుంచి వచ్చే పూర్వజన్మ కర్మ రూపేణా వచ్చేటువంటి దోషము తరతరాలుగా అది వెంబడిస్తూ ఇబ్బంది పెడుతూ సక్సెస్కి, తరువాత ఆర్థిక సమస్యలకి, వైవాహిక జీవిత సమస్యలకి, తదితర సమస్యలన్నిటికీ కూడా ఇది కారణం అవుతుంది. ఆరోగ్య సమస్యలకి కూడా. సో వెరీ వెరీ కేర్ఫుల్గా నవవిధ శాంతి ఆచరింప చేయండి. అయితే ఇక మనము హస్త నక్షత్రం కోసం వాళ్ళ కోసం మాట్లాడుకోవాలి అంటే బుధుడు చంద్రుడు కలగలిసినటువంటి కాంబినేషన్ అండి వీళ్ళది. మల్టీ టాస్కింగ్ అనేటువంటిది ఉంటుంది. బికాస్ బుధుడు సిగ్నిఫైస్ టు ఆర్ మల్టిపుల్ కాబట్టి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పచ్చు హస్త నక్షత్రం వాళ్ళు. డబ్బు వీళ్ళు సంపాదించినంత మార్గంలో ఎవరు సంపాదించలేరు. కొత్త స్ట్రాటజీస్ అని వీళ్ళకు ఉంటాయి, మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత ఏమిటి అంటే వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది ఒరిజినల్ 6th హౌస్ అవుతుంది కాబట్టి కన్య అనేటువంటిది. హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బిజినెస్లో లాసెస్ కూడా ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్లో కూడా, ఈ రెండిట్లో కూడా చాలా ఇబ్బందులు పడతారు. అయితే అదేవిధంగా వీళ్ళకి ఇబ్బంది ఏమిటి అంటే వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చిన్నప్పటి నుంచి ఉండదు. ఫ్యామిలీలో వీళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ కానీ ఇది కానీ చిన్నప్పటి నుంచి కోల్పోతారు. కాబట్టి హస్త నక్షత్రం వాళ్ళు ఫ్యామిలీ అనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా మీ సక్సెస్ కావాలి అనుకుంటే ఇండిపెండెంట్గానే ఎదగాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో చేయిస్తారని మాత్రం ఆలోచన చేయొద్దు. ఇండిపెండెంట్గానే వెళ్ళిపోండి, ఖచ్చితంగా దూసుకుని వెళ్ళిపోతారు. అయితే హస్త నక్షత్రం వాళ్ళకి ఏమిటంటే చాలా తక్కువ సమయంలో విపరీతంగా డబ్బు సంపాదించగల నక్షత్రాల్లో హస్త నక్షత్రం కూడా ఒకటి. బికాస్ తర్వాత ఏంటంటే మనము ఒక మాట జనరల్గా వాడుతూ ఉంటామండి, ఊరకరారు మహాత్ములు అని. అంటే అలాంటి వాళ్ళు ఏదైనా వచ్చారు అంటే ఏదో ఒక లాభము, ఒక ప్రయోజనము, ఒక కారణం ఉంటుంది. అలాంటి వాళ్ళు హస్త నక్షత్రం వాళ్ళు వెరీ డీసెంట్ పీపుల్, వెరీ సాఫ్ట్ పీపుల్ అండ్ వెరీ ఇంట్రోవర్ట్ పీపుల్ అని చెప్పచ్చు. కొంచెం పిసినారితనం కూడా ఉంటుందని చెప్పచ్చు డబ్బు విషయంలో. అంటే డబ్బులు ఖర్చు పెట్టరు, లాభం చూడకుండా ఎక్కడికి రారు, ఏవి చేయరు. ప్రతి పని వెనకాల లాభం ఉంటుంది. అంత కమర్షియల్ మార్కెట్ని సృష్టించగలిగేటువంటి తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. సో అది వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ద ఒరిజినల్ సెకండ్ అండ్ 9th లార్డ్ శుక్రుడు కాబట్టి మాట విషయంలో కూడా వీళ్ళు ప్రతిదీ అండి వీళ్ళ జీవితంలో ప్రతిదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటారు వీళ్ళు. ఎనీథింగ్ అంతటి తెలివైన వాళ్ళు. బుధుడు చంద్రుడు కాబట్టి అంతే ఇంపార్టెన్స్ అందరికీ ఇస్తారు. అండ్ 2nd and 9th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి మాట విషయంలో 10 మందిని ఆకట్టుకునేటువంటి వాక్చాతుర్యము. స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే జనాలు గంటల తరబడి అలా చూస్తూనే ఉంటారు వీళ్ళు మాట్లాడితే. అంతటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతటి వాక్చాతుర్యం ఉంటుంది. అలాంటి తెలివైన వాళ్ళు. 3rd and 8th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి మేజర్గా వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఆరోగ్యం ఒకటి ఇబ్బంది. వీళ్ళకి సిబ్లింగ్స్ కనుక ఉంటే సిబ్లింగ్స్ నుంచి కూడా ఏదర్ తమ్ముడు ఆర్ చెల్లి ఎవరున్నా వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది ఉండదు. వీళ్ళు వాళ్ళ కోసం ఆలోచించడము, ప్రయోజనం కోసం చేయడం తప్ప వాళ్ళ నుంచి వచ్చేటువంటిది అంతేమీ కనబడదు. కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో అష్టమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి 36 సంవత్సరాల లోపు హస్త నక్షత్రం వాళ్ళకి ఒక చిన్న గండం ఉండే అవకాశం ఉంటుంది, వాహన గండము.
ఖచ్చితంగా ఇది కలుగుతుంది. అండ్ రెండవది ఏంటి అంటే వీళ్ళు బిజినెస్‌లో గనక కొంచెం ఒడిదుడుకులు కనుక వచ్చినప్పుడు ఇంకా రిస్కీగా ముందుకు వెళ్ళిపోతే అప్పుల పాలు తీవ్రమైన అప్పుల పాలైపోతారు వీళ్ళు. అష్టమంలో కుజుడు కాబట్టి. తరువాత 4th అండ్ 7th లార్డ్ గురుడు అవుతున్నారు కాబట్టి మ్యారీడ్ లైఫ్‌లో కూడా చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పొచ్చు. బికాజ్ ద్వికేంద్రాధిపత్యోః పూర్ణ పాపి. ఎయిదర్ 2 మ్యారేజెస్ చేసుకోవడం కానీ, లేదు అనుకుంటే మ్యారీడ్ లైఫ్‌లో అంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఇబ్బందులు పడడం కానీ, ఒక రకమైనటువంటి రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీలో వెళ్ళి ఇరుక్కుపోవడం కానీ, లాక్ అవ్వడము, తర్వాత బాధపడడం ఎందుకు నేను వచ్చానా అనేటువంటి విషయం మీద, అయినప్పటికీ కూడా అంత మనశ్శాంతి ఏమి ఉండకపోవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. 5th అండ్ 6th లార్డ్ శని అవ్వడం మూలాన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చేటువంటి వాళ్ళ సక్సెస్ అయినా లేకపోతే వాళ్ళ ఎదుగుదల అయినా సరే వీళ్ళకి మంచి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. తర్వాత పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది 5th అండ్ 6th లార్డ్ కాబట్టి. పిల్లల హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఏంటి అంటే ఇది యొక్క గారాబం అనేటువంటిది ఎక్కువగా చేయకూడదు. బికాజ్ శని కాబట్టి. సో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా 1st అండ్ 10th లార్డ్ బుధుడు అవుతున్నాడు. వీళ్ళ ఆయుధం ఏంటంటే బిజినెస్. వీళ్ళ ఆయుధం మాట. వీళ్ళ ఆయుధం ఏంటంటే వీళ్ళకొచ్చేటువంటి తెలివితేటలు. బికాజ్ బుధుడు కాబట్టి. అదే వీళ్ళ తెలివితేటలని చెప్పొచ్చు. అదేవిధంగా 11th లార్డ్ చంద్రుడు అవుతున్నాడు. వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి సర్కిల్‌ని కానీ దేన్నైనా సరే వాడుకుని పైకి ఎదగగలిగేటువంటి తెలివితేటలు వీళ్ళకుంటాయి. చాలా ఎక్సలెంట్ అండి. హస్తా నక్షత్రము వినాయకుడి యొక్క నక్షత్రము. చాలా అద్భుతమైనటువంటి ధనము, ధాన్యము, సిరి సంపదలు అన్నీ సంపాదించగలిగి ఒక డీసెంట్ ఫ్యామిలీ డైలీ అంటే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ గొప్పలు చెప్పుకోవడం కానీ, హడావిడి చేయడం కానీ, అలజడి జీవితాలు కానీ ఏముండవు. చాలా డీసెంట్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అంతా కూడా. హస్తా నక్షత్రం వాళ్ళ మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా. అలాంటి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి శని వీళ్ళకి 6th హౌస్‌లోంచి 7th హౌస్‌లోకి వెళ్ళాడు ఆల్రెడీ. సో, 7th హౌస్‌లోకి శని వెళ్ళడము అంటే ఒక వ్యాపారంలోకి దిగడము. ఇక్కడి నుంచి 2.5 సంవత్సరాల పాటు శని 7th హౌస్‌లో ఉంటాడు. కొంతకాలం వక్రించినప్పటికీ కూడా నూతన వ్యాపారం చేయడము బాగానే కలిసొస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత 9th హౌస్‌లోంచి గురుడు 10th హౌస్‌లోకి మే 15వ తారీఖు తర్వాత వస్తున్నాడు కాబట్టి గురుబలం కొద్దిగా లాస్ అవుతోంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళ స్కిల్స్ అనేవి డెవలప్‌మెంట్ చేసుకోవడం ఆగిపోవడం లాంటివి, లేకపోతే డీఫేమ్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప అది కూడా పెద్ద మేజర్ ఇబ్బంది ఏమీ కాదు. మేజర్ దోషమేమీ కాదు. యోగము కాదు. న్యూట్రల్‌గా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అంటే మే 18వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి రాహు వస్తున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యం దక్కుతుంది. సంపూర్ణమైనటువంటి ఆనందం దక్కుతుంది. తర్వాత ఏ పని చేసినా అందులో ఫాస్ట్ మూమెంట్స్ అనేవి కనబడతాయి. సో, ఈ హస్తా నక్షత్రం వాళ్ళకి దోషం అనేటువంటిది పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అంతా కూడా పాజిటివ్‌గానే ఉంది కాబట్టి ప్రత్యేకంగా చేయాల్సిన ఏమీ లేవు. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారనుకోండి, దాంట్లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. గురుబలం తగ్గుతోంది కాబట్టి కాస్త కష్టం అనేటువంటిది తగ్గడము, కాన్సంట్రేషన్ మిస్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే కులదేవ ఆరాధన, ఇష్టదేవత ఆరాధన తప్పకుండా చేయండి. హస్తా నక్షత్రం వాళ్ళు ఏ బిజినెస్‌లో కానీ, వ్యాపారాలు ఈ యొక్క వృత్తుల్లో కానీ సెట్ అవుతారో శాస్త్రము కొన్ని ఖచ్చితంగా చెప్పిన దానికోసం మాట్లాడుకోవాలి. బుధుడు చంద్రుడు కలయిక ఉంది కాబట్టి గొప్ప గొప్ప అకౌంటెంట్స్ కింద, సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ కింద, మెకానికల్ ఇంజనీరింగ్ కింద, తర్వాత కమేడియన్స్ కింద బుధుడు చంద్రుడు హాస్యప్రియులు ఇద్దరు కూడా మంచి కమేడియన్స్, స్టేజ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద, స్టేజ్ కమేడియన్స్ కింద, స్టాండప్ కమేడియన్స్ కింద, తర్వాత మంచి ట్రేడర్స్, ఇందాక స్టాక్ మార్కెట్ వీటి కోసం మనం మాట్లాడుకున్నాం. తర్వాత రైటర్స్ అండి. బికాస్ బుధుడు సూచన చేస్తున్నారు కాబట్టి రైటింగ్ క్రాఫ్ట్లో వీళ్ళకి చాలా బాగా రాణింపు ఉంటుంది. వీళ్ళు మంచి మాట్లాడగలరు, నెరేషన్ ఇవ్వగలరు, రాయగలరు, పాడగలరు. బికాస్ బుధుడు సిగ్నిఫైస్ వాయిస్ కాబట్టి. తర్వాత మంచి స్టాక్ మార్కెట్ చెప్పుకున్నాం. తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్లో మంచి రాణింపు అనేది ఉంటుంది. తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ప్రొవిజనల్ స్టోర్స్ కానీ అద్భుతంగా రాణించగలుగుతారు. శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి ఇంటీరియర్ డిజైనింగ్లో చాలా బాగా రాణించగలుగుతారు. ఎస్పెషల్లీ మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే కామెడీ వైపు వెళ్ళండి. తర్వాత ఏంటి అంటే ఈ యొక్క చంద్రుడు బుధుడు ఉన్నారు కాబట్టి ఆక్వా ఫీల్డ్ కానీ, డైరీ ఫార్మ్ బిజినెస్ కానీ చేసుకోండి. ప్రొవిజనల్ స్టోర్స్, నిత్యావసర సరుకులు లాంటివి మీద ఫోకస్ చేస్తే చాలా ఈజీగా చాలా గ్రోత్ అనేది, ఇమ్మీడియట్ సక్సెస్ అనేది మీకు కనబడుతుంది. అయితే ఈ యొక్క హస్తా నక్షత్రం వాళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఖచ్చితంగా చెప్పబడ్డాయి. అందులో మెయిన్ ఒకటి ఏంటంటే హై బీపీ. వీళ్ళు ఉండేటువంటి టెన్షన్స్కి వాటికి హై బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఒకటి సూచన చేస్తున్నాయి. తర్వాత
ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైఫాయిడ్ ఎక్కువగా వచ్చేటువంటివి, ఆస్తమా అండ్ బ్లడ్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మీకు కుజుడు 8th లార్డ్ అయ్యాడు కాబట్టి స్కిన్ అండ్ బ్లడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని మంత్స్ అనేవి పర్టికులర్గా మీకు రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. ఎందుకు అని అంటే రవి కుజుడి యొక్క బలం వల్ల. ఫర్ సపోజ్ ఇక్కడ కుజుడి యొక్క బలాన్ని తీసుకుంటే 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు మీకు రాజయోగం అనేటువంటిది లభిస్తోంది. ఈ టైంలో మళ్ళా తిరిగి 2026 23వ తారీఖు ఫిబ్రవరి దగ్గర నుంచి 3వ తారీఖు ఏప్రిల్ దాకా ఇలాంటి రాజయోగం ఉంది. ఈ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన, ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నా, కోర్టు సమస్యల్లో ఇబ్బందులున్నా, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా, తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క బిజినెస్లో లాసులు ఉన్నా, భూ లాభాలు కావాలనుకున్న, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్న ఎవరికైనా సరే ఈ టైం పీరియడ్స్లో మీరు ఎక్సలెంట్గా మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. చాలా అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పచ్చు. మళ్ళీ జూన్ జూలై ఈ 2 నెలల్లోనూ, డిసెంబర్ మార్చి 2 నెలల్లోనూ రవి బలం పెరగడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు పెరగడము, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, పదవీ యోగాలు పట్టడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడము, తర్వాత రవి కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దక్కడము, అనారోగ్య సమస్యలు తగ్గడము, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు కలగడము, తరువాత ఎవరైతే డాక్టర్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి కూడా అధికమైనటువంటి లాభాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ హస్తా నక్షత్రం వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో కూడా గొప్ప రాణింపు ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి 2026 సంవత్సరము ఫిబ్రవరి మార్చి ఈ 2 నెలల్లోనూ శుక్రబలం తగ్గుతోంది కాబట్టి ఈ 2 monthsలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రబలం తగ్గినప్పుడు రెమ్యూనరేషన్ తగ్గడము, రెప్యుటేషన్ తగ్గడము, జన ఆదరణ, జన వశీకరణ తగ్గడము, వాల్యూ కాస్త తగ్గుతుంది. ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఎలిగేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రబలం పెంచుకోవడం కోసం మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఏ వారం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? బుధవారం చాలా బాగుంటుంది నాగరాజు గారు. ఇక్కడి నుంచి ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.